భారీ వర్షాలతో హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజాంపేట రెడ్డి అవెన్యూ కాలనీలో వింత పరిస్థితి చోటు చేసుకుంది. వరద నీరు ఇళ్లలోకి రాకుండా ప్రతి ఇంటి ముందు ఫ్లడ్ గేట్స్ ఏర్పాటు చేసుకున్నారు స్థానికులు. కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్న ఇంట్లోకి ఫ్లడ్ గేట్స్ దాటి వెళ్లాల్సి వస్తోంది. సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో వరద నీటితో కాలనీలు నీట మునిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి అవెన్యూ కాలనీ వాసులతో మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయికిరణ్ అందిస్తారు. ఒక భారీ వర్షం చాలు హైదరాబాద్ వాసులను అతలాకుతలం చేస్తుంది. కోట్ల రూపాయల పెట్టి ఇల్లు నిర్మిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ఆ ఇంట్లో దీనావస్థలో గడిపేటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర శివార్లలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ నిజాంపేటలోని రెడ్డి అవెన్యూ కాలనీలలో చూస్తున్నాం. కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు నిర్మించినప్పటికీ కూడా ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే మనం ఒకసారి చూస్తే పూర్తిగా ఒక గేట్ను బ్యారికేడ్స్ను కూడా అడ్డం పెట్టేసుకున్నారు. అంటే ఆ కాలనీలలోకి పూర్తిగా వరద నీరు వస్తుంది కాబట్టి ఆ ఇళ్లలోకి చేరకుండా ఒక డ్యామ్కు ఏ విధంగానైతే గేట్లు ఉంటాయో ఆ విధంగా గేట్లు పెట్టి నిర్మించుకొని ఆ ఇళ్లలో లోపల నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఇంటి ముందు కూడా ఒక అడ్డంగా ఒక గేటును నిర్మించి ఉన్నటువంటి పరిస్థితి. అంటే దాదాపు మనం చూస్తున్నాం ఇక్కడ ఒక ఇల్లే దాదాపు 1,80,00,000 2 కోట్ల వరకు పలుకుతుందని చెప్తున్నారు. కానీ ఇళ్ల ముందు మాత్రం చూస్తే ఆ గేట్లను మనం చూస్తున్నాం, బ్యారికేడ్స్ని అడ్డంగా పెట్టుకొని బతుకుతున్నటువంటి ఆ దుస్థితిని మనం చూస్తున్నాం. ఈ పరిస్థితికి అసలు కారణం ఏంటి? ఒక చిన్న వర్షం పడ్డా పెద్ద వర్షం పడ్డా అసలు ఏం జరుగుతుంది నిజాంపేట రెడ్డి అవెన్యూలో అనేది మనతో మాట్లాడదాం. స్థానికులు ఉన్నారు. చెప్పండి, అసలు ఏంటి దుస్థితి? ఈ ఇళ్ల ముందు ఈ బ్యారికేడ్లు కావచ్చు, గేట్లు అడ్డం పెట్టుకొని ఇళ్లలోకి నీళ్లు రాకుండా అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇదివరకు వజ్ర బిల్డర్స్ వాళ్ళది హౌస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఆ గోడ ఉండకుండా అక్కడి నుంచి వాటర్ వెళ్ళిపోతుండేది. వాళ్ళు ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టారో వాళ్ళ అసోసియేషన్కి అన్నట్టుగా వాళ్ళు గోడ కట్టేసి మొత్తం దాన్ని బ్లాక్ చేశారు. అయితే వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే వాటర్ వెళ్ళడానికి మాకు అవుట్లెట్ ఇచ్చారు. అయితే మాకు ఇన్ఫ్లోకి ఒక పెద్ద రోడ్లో నుంచి వాటర్ ఇన్ఫ్లో వస్తుంది. అవుట్ఫ్లో మటుకు మాకు ఒక 1 మీటర్ డయామీటర్లో ఉన్నటువంటి సింక్ హోల్స్ ఉన్నాయి. వాటి ద్వారా వాటర్ బయటకు వెళ్తుంది. దాంతో ఏమవుతుందంటే వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వెళ్ళలేక ఇక్కడ బాగా అక్యుములేట్ అవుతుంది. దాదాపు నిన్న ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి ఈ పరిస్థితిని చూస్తున్నాం. ఇంకా వర్షం భారీగా పడితే మాత్రం ఇళ్లలోకి నీళ్లు చేరి అటు పిల్లలు కావచ్చు, మహిళలు బయటకు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, అసలు ఇళ్లలోనే ఉండాలన్నా కూడా నిలబడలేనటువంటి పరిస్థితి ఉంటుందనేది మాత్రం ఇక్కడ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణ రెడ్డితో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, నిజాంపేట రెడ్డి అవెన్యూ కాలనీ నుంచి.